13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది మొత్తం యూనివర్స్ యొక్క కథను ప్రారంభించింది. దీనినే మోడర్న్ కాస్మాలజీలో బిగ్ బ్యాంగ్ అని అంటారు. ఆ క్షణంలో స్పేస్, టైము, ఎనర్జీ, మ్యాటర్ అన్ని ఒకేసారి ఉద్భవించాయి. కానీ ఎవరైనా ఆ ప్రారంభ యూనివర్స్ ని చూడగలిగితే వారికి నక్షత్రాలు, గ్యాలాక్సీలు లేదా ఏ మొదటి కాంతి కూడా కనిపించేది కాదు. మొదట కొన్ని లక్షల సంవత్సరాల పాటు యూనివర్సు అత్యంత వేడిగా, దట్టంగా, అయనైజ్డ్ ప్లాస్మాగా ఉండేది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అంత వేగంగా ఢీకొనేవి కాబట్టి కాంతి స్వేచ్ఛగా ప్రయాణించలేకపోయింది. ప్రతి ప్రోటాను ఫ్రీ ఎలక్ట్రాన్ తో మళ్ళీ ఢీకొనేది. అందుకే యూనివర్సు టెక్నికల్ గా వెలిగిపోతున్నట్లు ఉండేది. కానీ ఆ కాంతి ఎక్కడికి వెళ్ళలేకపోయింది. ఇది మొత్తం కాస్మోస్ ఒక దట్టమైన పొగమంచులో కప్పబడినట్లుండేది. సుమారు 3.8 లక్షల సంవత్సరాల తర్వాత యూనివర్స్ లో ఒక పెద్ద మార్పు జరిగింది. టెంపరేచర్ క్రమంగా తగ్గుతూ సుమారు 3000 కెల్విన్ వరకు చేరుకుంది. అదే సమయంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మొదటిసారి కలిసి న్యూట్రల్ హైడ్రోజన్ ఆటమ్స్ ను ఏర్పరచడం ప్రారంభించాయి. ఈ ప్రాసెస్ ను ఫిజిక్స్ లో రీకాంబినేషన్ అంటారు. ఆటమ్స్ ఏర్పడగానే ఫోటాన్స్ కు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం వచ్చింది. ఇదే యూనివర్స్ మొదటిసారి ట్రాన్స్పరెంట్ గా మారిన క్షణం. అప్పుడు స్పేస్ లో విడుదలైన కాంతి యూనివర్స్ ఎక్స్పాన్షన్ కారణంగా స్ట్రెచ్ అయ్యి ఇప్పుడు మనకు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే సిఎంబి రూపంలో కనిపిస్తుంది. ఈ పురాతన సిగ్నల్ ను మొదటిసారి 1965లో ఆర్నో పెంజియాస్, రాబర్ట్ విల్సన్ గుర్తించారు. ఈ రేడియేషన్ ఇప్పటికీ మొత్తం యూనివర్స్ లో ఉంది. యూనివర్స్ ఇంకా బాల్యంలో ఉన్నప్పటి స్పష్టమైన దృశ్యాన్ని మనకు చూపిస్తుంది. కానీ ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత కూడా యూనివర్స్ లో ఏ నక్షత్రాలు లేవు. రీకాంబినేషన్ తర్వాత స్పేస్ లో కేవలం హైడ్రోజన్, హీలియం గ్యాస్ యొక్క భారీ మేఘాలు మాత్రమే ఉన్నాయి. గ్రావిటీ ఈ మేఘాలను క్రమంగా లాగడం ప్రారంభించింది. కానీ ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరిగేది. మ్యాటరు అంతటా దాదాపు సమానంగా వ్యాపించి ఉండేది. అందుకే ఒకే చోట కొలాప్స్ అవ్వడానికి లక్షల సంవత్సరాలు పట్టేది. ఈ టైంలో కాస్మాస్ లో ఎలాంటి ప్రకాశవంతమైన వస్తువులు లేవు. గ్యాలాక్సీస్ లేవు, నక్షత్రాలు లేవు, గ్రహాలు లేవు. కేవలం చీకటి, హైడ్రోజన్ గ్యాసు, విస్తరిస్తున్న స్పేస్ మాత్రమే. ఈ స్టేజ్ ను కాస్మాలజీలో కాస్మిక్ డార్క్ ఏజెస్ అంటారు. యూనివర్స్ టెక్నికల్ గా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. కానీ చూడడానికి ఎలాంటి ప్రకాశవంతమైన వస్తువులు లేవు. ఒకవేళ ఒక అబ్జర్వర్ ఉంటే అతనికి 4 వైపులా కేవలం చీకటి మాత్రమే కనిపించేది. ఆకాశంలో ఎలాంటి మెరిసే చుక్క లేదు. ఏ కాన్స్టలేషన్ లేదు. టెంపరేచర్ కంటిన్యూస్ గా తగ్గుతూ ఉండేది. మ్యాటరు క్రమంగా గ్రావిటీ ఎఫెక్ట్ లో కలెక్ట్ అవుతూ ఉండేది. మనం నేరుగా చూడలేని డార్క్ మ్యాటరు ఈ ప్రాసెస్ లో అతిపెద్ద పాత్ర పోషించింది. డార్క్ మ్యాటర్ గ్రావిటీ వేల్స్ అంటే డార్క్ మ్యాటర్ హాలోస్ క్రమంగా ఏర్పడుతున్నాయి. వాటి లోపల హైడ్రోజన్ గ్యాస్ కలెక్ట్ అవుతుంది. ఈ అదృశ్య నిర్మాణాలు యూనివర్స్ లో భవిష్యత్తు గ్యాలాక్సీల సీడ్స్ గా మారనున్నాయి. టైం గడిచే కొద్దీ గ్రావిటీ ఎఫెక్ట్ బలపడింది. హైడ్రోజన్ గ్యాసు, భారీ మేఘాలు ఏర్పడ్డాయి. వాటి మాసు మన సూర్యుని కంటే లక్షల రెట్లు ఎక్కువ. ఈ మేఘాల మధ్యలో ప్రెషరు, టెంపరేచర్ క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ నక్షత్రాలు ఏర్పడే ప్రాసెస్ ఇంకా దూరంగానే ఉంది. ఎందుకంటే ఆ టైంలో యూనివర్స్ లో హెవీ ఎలిమెంట్స్ ఏవీ లేవు. కేవలం హైడ్రోజన్, హీలియం మాత్రమే. ఇప్పటి నక్షత్రాలు ఏర్పాటులో కార్బను, ఆక్సిజన్, డస్ట్ పార్టికల్స్ కూలింగ్ కు సహాయపడతాయి. కానీ ఆ ప్రారంభ కాస్మోస్ లో అలాంటివి ఏమీ లేవు. అందుకే గ్యాస్ మేఘాలు ఎఫిషియెంట్ గా చల్లబడి గ్రావిటీ కింద కొలాప్స్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇదే టైంలో యూనివర్స్ కంటిన్యూస్ గా విస్తరిస్తుంది. గ్యాలాక్సీలు ఏర్పడే మధ్యలో ఉన్నాయి. కానీ ఇంకా ఏ నక్షత్రం లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రారంభం కాలేదు. గ్రావిటీ గ్యాస్ ను లోపలికి లాగుతుంది. థర్మల్ ప్రెషర్ బయటికి తోస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ కాస్మిక్ టగ్ ఆఫ్ వార్. లక్షల సంవత్సరాల పాటు ఈ పోరాటం కొనసాగింది. క్రమంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో గ్యాస్ అత్యంత దట్టమైంది. ఇంకా కొలాప్స్ అవ్వడం ఆపలేందైంది. సుమారు 10 నుంచి 15 కోట్ల సంవత్సరాల తర్వాత యూనివర్స్ లోని కొన్ని భాగాల్లో మొదటిసారి గ్యాస్ మేఘాలు వేగంగా కంప్రెస్ అవ్వడం ప్రారంభమయ్యాయి. గ్యాస్ కంప్రెస్ అయినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. మధ్యలో టెంపరేచర్ లక్షల డిగ్రీల వరకు చేరుకుంది. ఇదే యూనివర్స్ లో మొదటి నిజమైన స్టెల్లార్ కాంతి పుట్టబోయే క్షణం. కానీ ఇది సడన్ గా జరగలేదు. ముందుగా అతిపెద్ద ప్రోటోస్టార్స్ ఏర్పడ్డాయి. చాలా పెద్దవి, చాలా వేడిగా ఉన్నవి. కానీ పూర్తిగా నక్షత్రాలు కావు. వాటి లోపల ప్రెషరు కంటిన్యూస్ గా పెరుగుతుంది.
తర్వాత ఒక కీలక క్షణం వచ్చింది. హైడ్రోజన్ ఆటమ్స్ కోరు వేగంగా ఢీకొని న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రారంభమైంది. ఇదే నక్షత్రాలు ఇప్పటికీ వెలిగే శక్తినిచ్చే ప్రాసెస్. అదే క్షణంలో యూనివర్స్ లో మొదటి నక్షత్రం వెలిగింది. కాస్మాలజిస్టులు ఈ ప్రారంభ నక్షత్రాలను పాపులేషన్ థాట్ స్టార్స్ అంటారు. ఇవి ఇప్పటి నక్షత్రాల నుంచి పూర్తిగా డిఫరెంట్ గా ఉండేవి. వీటిలో హెవీ ఎలిమెంట్స్ అస్సలు లేవు. అందుకే ఇవి చాలా భారీవి, చాలా ప్రకాశవంతమైనవి. కొన్ని సిమ్యులేషన్స్ ప్రకారం వీటి మాస్ మన సూర్యుని కంటే 30 నుంచి 300 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఇంత భారీ నక్షత్రాల జీవితకాలం చాలా తక్కువ, కానీ వాటి ప్రకాశం అంత ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల స్పేస్ ను ఐనాస్ చేయడం ప్రారంభించాయి. లక్షల సంవత్సరాలుగా వ్యాపించిన కాస్మిక్ చీకటి క్రమంగా తొలగిపోయింది. యూనివర్స్ లో మొదటిసారి నిజమైన నక్షత్ర కాంతి వ్యాపించింది. క్రమంగా మరిన్ని గ్యాస్ మేఘాలు కొలాప్స్ అవ్వడం ప్రారంభమయ్యాయి. ఒక నక్షత్రం గ్రావిటీ చుట్టుపక్కల గ్యాస్ ను డిస్టర్బ్ చేసి కొత్త కొలాప్సెస్ మొదలయ్యాయి. కొంతకాలం తర్వాత చిన్న చిన్న నక్షత్ర క్లస్టర్లు ఏర్పడ్డాయి. తర్వాత భారీ హ్యాలోల లోపల మొదటి ప్రిమిటివ్ గ్యాలాక్సీలు ఏర్పడ్డాయి. ఈ గ్యాలాక్సీలో వేలాది కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తున్నాయి. కాస్మిక్ డార్క్ ఏజెన్సీ క్రమంగా ముగిసిపోతుంది. కానీ ఈ మార్పు సడన్ గా జరగలేదు. యూనివర్సు చీకటి నుంచి నెమ్మదిగా బయటపడింది. మొదట ఒంటరి నక్షత్రం వెలిగాయి, తర్వాత క్లస్టర్లు, తర్వాత గ్యాలాక్సీలు. ప్రతి కొత్త నక్షత్రం చుట్టుపక్కల హైడ్రోజన్ గ్యాస్ ను ఐనాస్ చేస్తుంది. దీనివల్ల అల్ట్రావైలెట్ రేడియేషన్ స్పేస్ లో వ్యాపిస్తుంది. ఈ ప్రాసెస్ ను కాస్మిక్ రీఐనైజేషన్ అంటారు. ఇది యూనివర్స్ పూర్తిగా చీకటి నుంచి బయటపడే స్టేజ్. ఇప్పుడు ఆస్ట్రోనామర్లు ఈ ప్రారంభ వస్తువుల్ని కనుక్కోవడానికి అత్యంత శక్తివంతమైన టెలిస్కోపుల్ని ఉపయోగిస్తున్నారు. రీసెంట్ సంవత్సరాల్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాతే ఉన్న గ్యాలాక్సీస్ ను గుర్తించింది. ఈ అబ్జర్వేషన్స్ స్ట్రక్చర్ ఏర్పడే ప్రాసెస్ మన అంచనాల కంటే చాలా త్వరగా మొదలైందని చూపిస్తున్నాయి. క్రమంగా మ్యాటర్ ఎక్స్పాన్షన్ ఒక భారీ కాస్మిక్ వెబ్ రూపం తీసుకుంటుంది. ఇన్విజిబుల్ డార్క్ మ్యాటర్ హ్యాలోలో లోపల గ్యాస్ కలెక్ట్ అయ్యి అక్కడ నుంచి మొదటి గ్యాలాక్సీస్ ఏర్పడ్డాయి. ఆ గ్యాలాక్సీల లోపల బిలియన్ నక్షత్రాలు ఏర్పాటు ప్రారంభమైంది. కానీ ఇదంతా లాంగ్ టర్మ్ చీకటి స్టేజ్ తర్వాతే సాధ్యమైంది. అయితే ఈ స్టేజ్ ముగింపులో పాపులేషన్ థాట్ స్టార్స్ ఏర్పడినప్పుడు యూనివర్సు చరిత్రలో మొదటిసారి నిజమైన స్టెల్లార్ న్యూక్లియర్ ఫెర్నెస్లు వెలిగాయి. ఈ నక్షత్రాల లోపల హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం ఏర్పరుస్తున్నాయి. ఫ్యూజన్ నుంచి భారీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే వాటికి అసాధారణ ప్రకాశాన్ని ఇచ్చింది. కానీ ఈ నక్షత్రాల నిజమైన ప్రత్యేకత కేవలం వాటి కాంతి మాత్రమే కాదు, వాటి మాస్ అంత ఎక్కువగా ఉండడంతో అంత తక్కువ దాని జీవితకాలం. అందుకే ఈ ప్రారంభ నక్షత్రాలు బిలియన్ సంవత్సరాలు జీవించలేదు. వీటిలో చాలా కొన్ని మిలియన్ సంవత్సరాల్లోనే ముగిసిపోయాయి. కానీ మరణించే ముందు వీటి అతి తీవ్రమైన అల్ట్రావైలెట్ రేడియేషన్ చుట్టుపక్కల హైడ్రోజన్ గ్యాస్ ను ఐనాస్ చేసింది. ఆటమ్స్ మళ్ళీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గా విడిపోయాయి. ఈ ప్రాసెస్ క్రమంగా మొత్తం కాస్మాస్ లో వ్యాపించింది. అయితే లక్షల సంవత్సరాలుగా చీకటిలో మునిగిన హైడ్రోజన్ గ్యాస్ ఇప్పుడు ఎనర్జెటిక్ రేడియేషన్ తో వెలిగిపోయింది. క్రమంగా డిఫరెంట్ ప్రాంతాల్లో అయనైజ్డ్ బబుల్స్ ఏర్పడ్డాయి. ప్రతి బబుల్ మధ్యలో ఒక యంగ్ గ్యాలాక్సీ లేదా స్టార్ క్లస్టర్ ఉండేది. ఈ బబుల్స్ విస్తరించి కాలక్రమేణా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. ఈ ప్రాసెస్ ముందుకు సాగుతున్న కొద్దీ యూనివర్సు చీకటి క్రమంగా అదృశ్యమైంది. ఇది చీకటి కాస్మాస్ లో వేలాది కాస్మిక్ లైట్స్ ఒక్కొక్కటిగా వెలిగినట్లుంటుంది. కానీ నిజమైన డ్రమాటిక్ క్షణం ఈ మొదటి నక్షత్రాల ఇంధనం అయిపోయినప్పుడు వచ్చింది. ఒక భారీ నక్షత్రం కోర్లో హైడ్రోజన్ అయిపోతే ఫ్యూజన్ ఆగిపోతుంది. అప్పుడు గ్రావిటీ వెంటనే ఆధిపత్యం చెలాయిస్తుంది. స్టార్ కోరు వేగంగా కొలాప్స్ అవుతుంది. తర్వాత ఒక భయంకరమైన పేలుడు జరుగుతుంది. అదే సూపర్నోవా. ఈ పేలుడు అంత శక్తివంతమైంది. కొన్ని సెకండ్స్ లో ఒక సాధారణ సూపర్నోవా 10⁴ జ్యూల్స్ ఎనర్జీని రిలీజ్ చేయగలదు. అది కొంత సమయం పాటు మొత్తం గ్యాలాక్సీ ప్రకాశానికి సమానం కావచ్చు. ఈ ప్రారంభ సూపర్నోవా పేలుళ్లు మొదటిసారి యూనివర్స్ లో హెవీ ఎలిమెంట్స్ ను సృష్టించాయి. అవి కార్బన్, ఆక్సిజన్, సిలికాన్, ఐరన్. ఇవి బిగ్ బ్యాంగ్ లో ఏర్పడలేదు. బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ లో మెయిన్ గా హైడ్రోజన్, హీలియం, కొద్దిగా లిథియం మాత్రమే ఏర్పడ్డాయి. కానీ ఈ మొదటి నక్షత్రాలు పేలినప్పుడు వాటి కోర్ లో ఏర్పడిన హెవీ ఎలిమెంట్స్ మొత్తం స్పేస్ లో చెదిరిపోయాయి. ఇది యూనివర్స్ ఎవల్యూషన్ లో ఒక అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్.
మొదటిసారి కాస్మోస్ లో కెమికల్ డైవర్సిటీ ఏర్పడింది. గ్యాస్ మేఘాలు ఇకపైన హైడ్రోజన్, హీలియంతో పరిమితం కాలేదు. వాటిలో కార్బన్, ఆక్సిజన్ వంటి ఆటమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ కూలింగ్ ప్రాసెస్ ను చాలా సులభతరం చేశాయి. అందుకే గ్యాస్ మేఘాలు ఇప్పుడు మునుపటి కంటే వేగంగా కొలాప్స్ అవ్వడం మొదలుపెట్టాయి. దీని అర్థం కొత్త నక్షత్రాలు వేగంగా ఏర్పడడం మొదలయ్యాయి. కొంతకాలం తర్వాత రెండవ తరం నక్షత్రాలు పుట్టాయి. వీటిని ఆస్ట్రోనామర్లు పాపులేషన్ సెకండ్ స్టార్స్ అంటారు. వీటిలో హెవీ ఎలిమెంట్స్ కొద్దిగా ఉండేవి, ఎందుకంటే ఇవి మొదటి నక్షత్రాల సూపర్నోవా డెబ్రీ నుంచి ఏర్పడ్డాయి. ఇవి మునిపటి వాటి కంటే కొంచెం చిన్నవి, కొంచెం స్థిరంగా ఉండేవి. ఇదే టైంలో గ్యాలాక్సీలు కూడా వేగంగా ఎవాల్వ్ అవుతున్నాయి. డార్క్ మ్యాటర్ హాలోలో లోపల గ్యాస్ కంటిన్యూస్ గా పడుతుంది. స్టార్ ఫార్మేషన్ పెరుగుతుంది. చిన్న ప్రోటో గ్యాలాక్సీస్ క్రమంగా కలిసి పెద్ద గ్యాలాక్సీలుగా మారుతున్నాయి. కాస్మిక్ వెబ్ ఫిలమెంట్స్ వెంట మ్యాటర్ గ్యాలాక్సీ క్లస్టర్ వైపు ప్రవహిస్తుంది. మొత్తం యూనివర్స్ లో ఒక భారీ నిర్మాణ జాలం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆస్ట్రోనామర్స్ ఈ ప్రారంభ కాలాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నారు. వాటిలో అత్యంత శక్తివంతమైనది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దాని ఇన్ఫ్రారెడ్ విజన్ అతి దూరంలోని గ్యాలాక్సీస్ ను చూడగలదు. ఎందుకంటే దూరంగా చూస్తే మనం నిజంగా కాలంలో వెనక్కి చూస్తున్నాం. జేమ్స్ వెబ్ మొదటి డీప్ ఫీల్డ్ ఇమేజెస్ పంపినప్పుడు సైంటిస్టులకు ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. అబ్జర్వేషన్స్ ప్రకారం కొన్ని గ్యాలాక్సీస్ బిగ్ బ్యాంగ్ తర్వాత 300 నుంచి 500 మిలియన్ సంవత్సరాల్లోనే ఉన్నాయి. అంటే స్టార్ ఫార్మేషన్ మన అంచనాల కంటే చాలా త్వరగా మొదలైంది. ఈ డిస్కవరీ ఇప్పటికీ ఆస్ట్రోఫిజిక్స్ మోడల్స్ ను ఛాలెంజింగ్ గా చేస్తుంది. కానీ ఒక పెద్ద సమస్య ఇంకా ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రోనామర్స్ ఏ కన్ఫర్మ్డ్ పాపులేషన్ థర్డ్ స్టార్ ని నేరుగా గమనించలేదు. దీని వెనక మెయిన్ కారణం వాటి అతి చిన్న జీవితకాలం. ఇవి అంత భారీవి కాబట్టి ఇంధనం వేగంగా అయిపోయేది. అందుకే వాటి ఉనికి కేవలం కొన్ని మిలియన్ ఇయర్స్కే పరిమితమయ్యి చాలా కాలం క్రితమే ముగిసిపోయాయి. అందుకే ఇప్పటి యూనివర్స్ లో వాటి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ బహుశా లేవు. అయినప్పటికీ ఆస్ట్రోనామర్స్ వాటి ఉనికికి ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ వెతుకుతున్నారు. చాలా పురాతన గ్యాలాక్సీల కాంతిని అనలైజ్ చేస్తే హెవీ ఎలిమెంట్స్ మొత్తం చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఆ ప్రాంతం ఒకప్పుడు చాలా ప్రారంభ స్టార్ ఫార్మేషన్ కు గురైందని చెప్తుంది. కొందరు సైంటిస్టులు దూరంగా ఉన్న గ్యాలాక్సీస్ లో అసాధారణంగా ప్రకాశవంతమైన సూపర్నోవా కనిపిస్తే అది పాపులేషన్ థర్డ్ స్టార్ పేలుడు కావచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ మొత్తం కాస్మిక్ డ్రామాను అర్థం చేసుకోవడానికి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు యూనివర్స్ లో మొదటి తరం కాదు. అవి చాలా తరాల తర్వాత పుట్టినవి. వాటి ముందు బిలియన్ నక్షత్రాలు పుట్టి, వెలిగి, పేలి ముగిసిపోయాయి. నిజానికి మన శరీరంలోని ఆటమ్స్ ను చూస్తే వాటిలోని కార్బన్, ఆక్సిజన్, ఐరన్ వంటి ఎలిమెంట్స్ ఒకప్పుడు ఏదో నక్షత్రం లోపల ఏర్పడ్డాయి. అవి ఏ సూపర్నోవా పేలుల్లో స్పేస్ లో చెదిరిపోయి గ్యాస్ మేఘంలో భాగమయ్యి బిలియన్ సంవత్సరాల తర్వాత ఆ మేఘం నుంచే కొత్త స్టార్ సిస్టమ్ ఏర్పడింది. మన సోలార్ సిస్టమ్ కూడా సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అలాంటి ఎన్రిచ్డ్ గ్యాస్ మేఘం నుంచే ఏర్పడింది. ఆ మేఘంలో ముందుగానే ఉన్న హెవీ ఎలిమెంట్స్, గ్రహాలు, రాళ్లు చివరికి జీవం ఏర్పడే అవకాశాన్ని సృష్టించాయి. ఈ విధంగా చూస్తే కాస్మిక్ డార్క్ ఏజెస్ కేవలం చీకటి కథ మాత్రమే కాదు. అవి యూనివర్సు తన మొదటి కాంతి కోసం సిద్ధమవుతున్న స్టేజ్ లాంటివి. మొదట లక్షల సంవత్సరాల పాటు కేవలం చీకటి, తర్వాత గ్రావిటీ గ్యాస్ ను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మొదటి నక్షత్రాలు వెలిగాయి. తర్వాత సూపర్నోవా పేలుళ్లు జరిగాయి. తర్వాత హెవీ ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. క్రమంగా గ్యాలాక్సీస్, గ్రహాలు, కాంప్లెక్స్ నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాత్రి ఆకాశంలో బిలియన్ నక్షత్రాలను చూసినప్పుడు ఈ ప్రకాశం సడన్ గా రాలేదు. దీని వెనక బిలియన్ సంవత్సరాల ఎవల్యూషన్, లెక్కలేనన్ని స్టెల్లార్ డెత్స్, కాస్మిక్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క పెద్ద కథ దాగి ఉంది. ఇదంతా యూనివర్స్ లో మొదటి నక్షత్రం వెలిగినప్పుడు, కాస్మిక్ డార్క్ ఏజెస్ శాశ్వతంగా ముగిసినప్పుడు మొదలైంది.